హాయ్ అండి. నేను మీ రోహిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పైనాపిల్ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పైనాపిల్ జ్యూస్కి బాగా పండినటువంటి పైనాపిల్ని అయితే తీసుకోవాలండి. తీసుకున్న పైనాపిల్ని పైన తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని లేదా జ్యూసర్ తీసుకొని అందులో ఈ ముక్కల్ని వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టినటువంటి జ్యూస్లోకి కొద్దిగా మనకు చక్కెరని వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే చక్కెరకు బదులు హనీని అయితే యూస్ చేస్తున్నాను. హనీ అనేది హెల్త్కి చాలా మంచిదండి. చక్కెరకు బదులు హనీని కూడా యూస్ చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు మనం 2 కప్పుల పైనాపిల్ ముక్కలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఐస్ క్యూబ్స్ని అయితే స్కిప్ చేశానండి. మీకు చల్లగా కావాలంటే ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మిక్సీ పట్టినటువంటి జ్యూస్ మీకు కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టినటువంటి జ్యూస్ని ఒక జాలిగంటలోకి లేక ఫిల్టర్లోకి తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మిగిలిన తొక్క అదంతా పక్కకు వచ్చేస్తుంది. ఇలా ఫిల్టర్ చేసుకుని జ్యూస్ని గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఫైబర్ కలిగినటువంటి పైనాపిల్ జ్యూస్ రెడీ. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది.